అమ్మా నువ్వా? నువ్వు కూడా ఇక్కడ పోటీకి వచ్చావా? కాదు, నువ్వే నాకు పోటీ. కాదు, నువ్వే నాకు పోటీ. నువ్వే 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 నువ్వే. ఎవరు మీరు? ఏమిటి న్యూసెన్స్? మేమే తల్లి, నీ ప్రేమ బాధితులం. ఓ మీరా? తల్లి, నీ దయ వల్ల మేము మా పిల్లం పిల్లలకు దూరం అయ్యాం. మా ఆస్తి పాస్తులు పోగొట్టుకుని ఇలా రోడ్డున పడ్డాం. మాకేదైనా బ్రతుకు తెరుగు చూపించు తల్లి. ఓకే, మీరు రేపటి నుంచి మా ఇంట్లో పని చేయొచ్చు. ఇదిగో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి, లేదా ఇంతకైనా హీనమైన స్థితి అనుభవిస్తారు. ఇప్పుడెక్కడికి? రేపటి నుంచి రండి. ఆస్తులన్నీ గోవిందో రామ, ఆడాల బట్టలు చెక్కమయ గోవిందో రామ, గోవిందో రామ, గోవిందో రామ. ఎర్ర కోక పచ్చనరిక, ఎర్ర కోక పచ్చరిక, నా రేటగు కట్టింటి విట్టు పాడితే ఉంటది. ఏమిటది? అదే అదే నువ్వు నేను డూయెట్టు. కల కల కల. ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానలేదా? ఏంటి నీ సంగతి? ఏమిటి? చెప్పిన పనులు శ్రద్ధగా చేస్తేనే సంవత్సరం లోపల మీ ఆస్తి మీకు దక్కుతుంది. లేకపోతే జీవితాంతం ఇలా గాడి చాకరీ చేస్తూనే ఉండాలి. చేయండి చేయండి. ఒరే, ఒళ్ళుంచి పనిచేయరా, మన ఆస్తులు మనకు వస్తాయంట. మేం సార్ आपका चिट्ठी आए. ఎక్కడి నుంచి అబ్బా? ఎక్కడి నుంచమ్మా ఉత్తరం? లక్ష్మక్కయ్య వాళ్ళ ఊరు నుంచి డాడీ. వాళ్ళ కుటుంబంలో ఏవో గొడవలు వచ్చాయట. అక్కయ్య బావ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారట. అరే పాపం, లక్ష్మక్కయ్య రాసిన ఉత్తరం? కాదు, గోపి రాశాడు. వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏమీ బాగాలేవట. రమ్మని రాశాడు. ఒక్కసారి వెళ్ళొస్తాను డాడీ. పెళ్లి కావలసిన పిల్లవు, మీ అక్కయ్య లేకుండా నువ్వు అక్కడికి వెళ్తే బాగుంటుందా? నేను పెళ్ళంటూ చేసుకుంటే గోపినే చేసుకుంటాను. ఆ ఇంటికి కాబోయే కోడలు ఆ ఇంటికి వెళ్ళడం తప్పేమి డాడీ? గోపితో నీ పెళ్లి నిర్ణయం కాలేదు కదమ్మా. డాడీ చూడమ్మా, నీకు మేనక ఉందని ఒకసారి వాళ్ళతో చెప్పొచ్చాను. మళ్ళీ ఏ మొహం పెట్టుగా నీ పెళ్లి విషయం వాళ్ళతో మాట్లాడినావు? అప్పుడు నా మనసు తెలీదు, అలా చెప్పావు. ఇప్పుడు తెలిసింది గనక మా అమ్మాయి గోపిని ఇష్టపడుతుందని చెప్పు. అంతేకాని ఎప్పుడో అత్తయ్యకు నువ్వు ఇచ్చిన మాట కోసమని ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకోను. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం. మంచి రోజు చూసి ఇద్దరు వెళ్ళి మాట్లాడద్దాం. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటమ్మా పిలిచావా? గంగులకి పొలం పనులకి 10,000 కావాలంట. ఇవ్వుగో తాళాలు, తీసివ్వు. ఆ చేత్తోనే నాకు కూడా 10,000. ఎన్ని తాళిబొట్లు! అమ్మో అమ్మో, ఎంత బంగారమో! వద్దండి, అమ్మకు తెలిస్తే పరువు పోతుంది. అలా అని ఊరుకుంటే ఇదంతా ఊరోళ్ళ పాలవుతుంది. వీటిని నేను సద్వినియోగం చేస్తాను చూడు. ఆ 10,000 కూడా లేవు.